శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఒక రైతుకి గుర్రాలంటే ఎంతో ఇష్టం. అందుకని ముచ్చటపడి ఓ 2 గుర్రాలని పెంచుకుంటూ ఉండేవాడు. ఒకసారి రైతు తన పొలంలో పని చేసుకుంటూ ఉంటుండగా ఆ పొరుగింటి ఆయన రైతు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, మీ 2 గుర్రాల్లో గుర్రం పారిపోయిందండి, అయ్యో ఎంత దురదృష్టం అన్నాడు. ఆ మాట విన్న రైతు నింపాదిగా, పోన్లేండి మంచిది అన్నాడు. ఆ మాట విన్న ఆ వ్యక్తి విస్తుపోయి, ఏంటో ఈయన ధోరణి అంటూ వెళ్ళిపోయాడు. ఓ 2 రోజుల తర్వాత అదే పొరిగింటి ఆయన రైతు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి, మీ గుర్రం తిరిగి వచ్చిందండి, అంతేకాదు మరో 3 అడవి గుర్రాలను కూడా వెంట పెట్టుకుని తీసుకొచ్చింది, మీకు ఎంత అదృష్టం కలిసి వచ్చిందండి అన్నాడు సంబరంగా. ఆ మాట విన్న రైతు చిన్నగా నవ్వుతూ, పోన్లేండి అంతా మన మంచికేక అన్నాడు. కొన్ని రోజులు పోయాక ఓ సంఘటన జరిగింది. ఆ రైతు కొడుకు గుర్రం స్వారీ చేస్తూ జారిపడ్డాడు. పాపం కాలు ఇరిగిపోయింది. ఈ విషయం తెలిసిన పొరిగింటి ఆయన రైతు దగ్గరికి పరామర్శగా వచ్చి, ఎంత కష్టం వచ్చిందండి, మీ అబ్బాయి గుర్రం స్వారీ చేస్తూ జారిపడ్డాటగా, కాలు ఇరిగిందటగా, ఎంత దురదృష్టం అంటూ వాపోయాడు. ఇదంతా విన్న రైతు, పోన్లేండి మంచిదేగా అన్నాడు. ఆ మాట విన్న ఆ పొరిగింటి ఆయనకి ఏంటో ఈ ధోరణి అనుకుంటూ వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు పోయాక ఒక సంఘటన జరిగింది. ఆ ఊళ్ళోకి రాజ సైనికులు వచ్చి యుద్ధంలో చేర్చుకోవాలని ఊళ్ళో ఉన్న యువకులందరినీ వెంట పెట్టుకుని తీసుకెళ్ళిపోయారు. రైతు కొడుకును మాత్రం వదిలేశారు. ఈ విషయం తెలిసిన పొరిగింటి ఆయన మళ్ళీ రైతు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, మీ వాడు చాలా అదృష్టవంతుడండి, ఆ కాలు విరగబట్టి సరిపోయింది, కానీ లేకుంటే మీ అబ్బాయి కూడా యుద్ధంలో చేర్చుకోవడానికి సైనికులు పట్టుకెళ్ళి ఉండేవాళ్ళేం కదా, చాలా అదృష్టం అండి మీకు అని ఆ రైతు అన్నాడు. ఈ మాటలన్నీ విన్న రైతు, పోన్లేండి అంతా మన మంచికి, జరిగేదంతా మన మంచికే కదా అన్నాడు. ఇదండి కథ. అదృష్టం దురదృష్టం అని మనం ఏదో అనుకుంటాం, కానీ ఏది అదృష్టమో ఏది దురదృష్టమో మనం నిర్ణయించలేం కదా. చూసారా, జరిగేదంతా మన మంచికే అని కథను బట్టి తెలుస్తుందిగా. అందుకనే ఒక మహాకవి అంటారు, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ జీవితంలో కష్ట నష్టాలు ఆటుపోట్లు అనేవి అత్యంత సహజం. మన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించుకుంటూనే అప్పుడప్పుడు జీవితంలో వచ్చే ఈ కష్ట నష్టాలని అత్యంత సానుకూల దృక్పథంతో, సహనంతో ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగడం అనేది ఎంతైనా సముచితం. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.